దుర్గాదేవి జ్యోతిషాలయం పేరుతో జనాలను మోసం చేస్తున్న నకిలీ బాబాను అరెస్టు చేశారు పోలీసులు. వరంగల్లో ఉంటూ లోకల్ టీవీ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ జనాల నుంచి డబ్బులు గుంజుతున్నాడు నిందితుడు కోయరాజు. పాత బస్తీకి చెందిన ఒక కుటుంబం ఫిర్యాదుతో ఫేక్ బాబా మంజునాథ అలియాస్ కోయరాజు అనే ఫేక్ బాబాను అరెస్టు చేశారు చత్రినాక పోలీసులు. బాధిత కుటుంబం నుంచి 14 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిపారు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య. దొంగ బాబాని పట్టుకోవడం జరిగింది. ఈ దొంగ బాబా పేరు మంజునాథ అలియాస్ బ్రహ్మం అలియాస్ కోయరాజు అలియాస్ అర్జున్ అలియాస్ మంజు. ఇతను ఉండేది కోయవాడ, కరీమాబాద్, వరంగల్ జిల్లా. విషయానికి వస్తే మాకు 10వ తారీఖున ఒక కంప్లైంట్ వచ్చింది. శ్రీకాంత్ రెడ్డి అనే అతను చిత్తనాక నుంచి కంప్లైంట్ ఇచ్చారు. ఏమిటంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మకి క్రానిక్ డిజీజ్ ఉంది, అది మందులతో తగ్గట్లేదు. ఇక్కడ లోకల్ ఛానల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూశారంట, దుర్గాదేవి జ్యోతిషాలయం అని. అయితే దాని వాళ్ళు ఎటువంటి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తాం పూజల ద్వారా అని చెప్పారు. సో ఆ విషయం మీద ఇతనితో కాంటాక్ట్ అయ్యారు. ఈ విషయంలో కాంటాక్ట్ అయ్యారు. సో 4వ తారీఖున ఈ ఎవరైతే బాబా ఉన్నారో వాళ్ళ ఇంటికి విజిట్ చేసి, ఇంట్లో నరదోషం ఉంది, పూజ చేయాలి, ఇంకా వేరే చేయాలి అని చెప్పి ఒక 2 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడు. అట్లా తర్వాత ప్రతిసారి ఒక పూజ వేరే రకాల పూజలు చేయాలి, ఫోటోలు డబ్బులు పంపిమని ఇట్లాగా ఒక 17 లక్షల రూపాయల దాకా డబ్బులు ట్రాన్స్ఫర్